9 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేసి సెలెక్ట్ అయిన 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ స్రవంతి, వసంత్, రినీత అండ్ హరీష్. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. హరీష్, రినీత, వసంత్ అండ్ స్రవంతి. స్రవంతి, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్, ఓకే. ఏం చేస్తున్నావు స్రవంతి? నేను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతాను. ఎంఎస్సి ఫస్ట్ ఇయర్. వసంత్? నేను హైదరాబాద్ సార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాను. రినీత, నైస్ నేమ్. Thank you. ఏంటి మీనింగ్ రినీత అంటే? I don't know. అమ్మ వాళ్ళని అడగాల? Huh? అమ్మ వాళ్ళని అడగాల? ఓకే. రినీత, ముద్దు పేరు రిని. Rinnu. రిన్ను. ఆహా, రిన్ను, రినీత. ఇది కనుక్కోవాలి ఇప్పుడు. వీ షుడ్ గో త్రూ ద డిక్షనరీస్, లేకపోతే పురాణాలకు వెళ్ళాలి. ఇది ఎవరి పేరు? Okay. ఓకే. సో ఏ ఊరు? Raichur. రాయచూర్. Yeah. ఏంట్రీ, కన్నడ మాట్లాడతావా? మాట్లాడుతుంది. అవుదా? ఓకే ఓకే, వెరీ గుడ్. రాయచూర్ అంటే వెంటనే రాఘవేంద్ర స్వామి గుర్తుకొచ్చేస్తాడు. మంత్రాలయ పక్కనే కదా? దగ్గర మంత్రాలయ మంత్రాలయ దగ్గరే అనుకుంటా మీకు. దగ్గర. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఇన్ రాయచూర్ కాల్డ్ కెప్టెన్ చౌదరి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో హరీష్, హాయ్. హాయ్ హాయ్. హాయ్. ఓకే, ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి. ఓకే, గుడ్. సో అందరూ SMS ఇచ్చే వచ్చారు కదా? ఎస్ సార్. ఓకే. సో మా SMS మేము నార్మల్గా అనౌన్స్ చేస్తాం కదా. అనౌన్స్ చేయగానే మీరు వెంటనే ఆన్సర్ తెలిసిపోయి వెంటనే స్టార్ట్ చేసేస్తారా, లేదా కొంచెం విల్ టేక్ సమ్ మోర్ టైం? ఫస్ట్ అయితే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈ ఆన్సర్ మాకు తెలుసానా? డెఫినెట్లీ. ఓకే. దాని తర్వాత పేషెన్స్, దాని తర్వాత లక్. లక్. ఎస్. ఓకే, ఆ లక్ మీకు ఇప్పుడు లక్. అలాగే దేర్ ఇస్ అ లక్కీ గర్ల్ హియర్ హూ హ్యాస్ 20 lakhs విత్ హర్. ఓ, ఆ లక్కీ గర్ల్ వచ్చి మీకు డబ్బు ఇస్తుంది. ఓకే. సో పిలిచేద్దామా? ఎస్ సార్. సో లెట్స్ ఇన్వైట్ ద లక్కీ గర్ల్. ఎవరు? రేష్మి. సో మీరు రెడీ? ఎస్. 5 లక్షలు రెడీ, ఎస్. నేను రెడీ, రెడీ. రేష్మి రెడీ. ఎస్. ఎందుకంటే రేష్మి ఎందుకు రెడీ అంటే ఎంత ప్రేమగా ఇచ్చిందో మీరు చెప్పకపోతే అంత ప్రేమగా తీసుకెళ్ళిపోతుంది. అంత ప్రేమ వద్దు సార్. మరి మీరే మీ చేతుల్లో ఉంది అది. మీరు బాగా ఆన్సర్ చేయాలి. షూర్. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఈ ఫస్ట్ రౌండ్ లో నేను ఒక సినిమా కథ చెప్తాను. ఆ కథలో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. సో నువ్వు 5 కరెక్ట్ గా చెప్తే 50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. నువ్వు చెప్పకపోతే 50,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అంటే 5 చెప్పకపోతే నువ్వు 1 చెప్తే 10,000 నీ అకౌంట్ లో, 40,000 మా అకౌంట్ లో. సో మీరిచ్చే సమాధానానికి వాల్యూ 10,000. రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఎస్. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సినిమాలు బాగానే చూస్తావు. చూస్తాం. సో ప్రభాస్ అంటే ఫస్ట్ వెళ్ళిపోతావు. సిద్ధార్థ్ అంటే మార్నింగ్ షోకి వెళ్ళిపోతావు. సిద్ధార్థ్ అంటే బెనిఫిట్ షోకి వెళ్తాను. అవునా? శ్రేయ అయితే ముందే వెళ్ళిపోతావు. అక్కడే ఉంటాను. అనుష్క అయితే ఇంక రాను. ఎస్. కట్ చేస్తే మంచితనానికి మారు పేరైన ఓ పెద్ద మనిషి
ఆయన మనసెరిగి నడుచుకునే భార్య. వారికి అందమైన కుటుంబంలో అందరిలో చిన్నవాడు హీరో. కొంచెం బాధ్యతారహితంగా తిరుగుతూ ఉంటాడు. కట్ చేస్తే హీరో ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి హీరో చదువు సంధ్య లేనివాడని హీరోని తిరస్కరిస్తుంది. ఒకానొక పెళ్లిలో హీరోయిన్ హీరోని చూస్తుంది. హీరోతో పెళ్లికి ముందుకొస్తుంది. అందరి ఇష్టాలకు వ్యతిరేకంగా హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే హీరో హీరోయిన్లు వేరే కాపురం పెడతారు. హీరోయిన్ ప్రోత్సాహంతో హీరో అంచెలంచెలుగా ఎదిగి గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతాడు. కానీ తన స్థితికి కారణం తండ్రి అని చెబుతాడు. మరోవైపు హీరోయిన్ చదివించి కలెక్టర్ని చేస్తాడు. వారికో కొడుకు పుడతాడు. హీరో తండ్రికి తెలియకుండా ఈ బాలుడితో అనుబంధం పెరుగుతుంది. చివరికి హీరోని పతనం చేయాలని ప్రయత్నిస్తున్న విలన్ కుట్రని హీరో తండ్రి భగ్నం చేస్తాడు. కొన్నేళ్లుగా విడిపోయిన హీరో కుటుంబం అంతా ఒక్కటవుతుంది. చెప్పు సినిమా పేరు. సూర్యవంశం. సూర్యవంశం. an excellent family film. Yes. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. ఓకే. ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? రాధిక. రాధిక ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోని తిరస్కరించిన అమ్మాయిగా నటించింది ఎవరు? సంగవి. షూర్. చూసావు సినిమా? yes. సంఘవి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో కలెక్టర్ గా నటించిన హీరోయిన్ ఎవరు? మీనా. గుడ్. మీనా ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఈయన ఇలాంటి సినిమాలు చాలా మంచి సినిమాలు తీశాడు. ఆల్ ఫ్యామిలీ స్క్రిప్ట్స్. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. పాటలు బాగా పాడతావా? వింటాను. ఓకే, ఇప్పుడు పాడాలి, తప్పదు. ఈ సినిమాలోని రోజావే ఆ పాట పాడాలి. రోజావే చిన్ని రోజావే నాలాగే. సారీ. ఓకే, సినిమాలో హీరో తల్లిగా నటించింది రాధిక. yes. సంగవి, మీనా. అమ్మాయిల గురించి కరెక్ట్గా చెప్పావు. 3 రైట్. సినిమాకి దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. ఓకే. చాలా మంచి సినిమాలు తీశాడు తను. ఓకే. అండ్ అలాగే సినిమాలో రోజావే పాట ఎనీబడి? రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే ఓకే. నాలో మెదిలే రాగమే కొత్త పాటే నన్నే చేరావే. ఆ మాత్రం పాడకపోతే మరి 10,000 బాబు. ఆఖరికి చేరింది కదా. కష్టం. చేరింది. 20,000 మా అకౌంట్లోకి చేరుతోంది. ఎందుకంటే 3 కరెక్ట్ గా చెప్పావు. ఓకే. ఇప్పుడు రోజా తల్లి తీసుకో. సో 20,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత హరీష్ నీ అకౌంట్ లో 4,80,000. రెడీ? రణీత. రాయచూర్ హుడిగి. హౌదు. కట్ చేస్తే హీరో ఓ గ్రామ పెద్ద చిన్న కొడుకు లండన్ లో చదువుకుని హోటల్ బిజినెస్ చేద్దామని అనుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి స్వగ్రామానికి వస్తాడు. కట్ చేస్తే హీరో తండ్రికి ఆయన దాయాదులకి మధ్య గ్రామంలో కక్షలు రాజ్యమేలుతుంటాయి. వందలాది మంది అమాయక గ్రామీణ ప్రజలకు హీరో తండ్రే పెద్ద దిక్కు. అలాంటి పెద్ద మనిషి హఠాత్తుగా మరణిస్తాడు. అనివార్య పరిస్థితుల్లో హీరో తన కలలన్నింటినీ పక్కకు పెట్టి తండ్రి స్థానంలోకి రావాల్సి వస్తుంది. ప్రజల కోసం చదువురాని గ్రామీణ యువతిని పెళ్లి కూడా చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేస్తే ఢిల్లీ నుంచి వచ్చిన గర్ల్ ఫ్రెండ్ డిసప్పాయింట్మెంట్ అయి తిరిగి వెళ్ళిపోతుంది. హీరోపై దాయాదుల కుట్రలు ఎక్కువ అవుతాయి. చివరికి హింస కక్షలను వ్యతిరేకించే హీరో విలన్ను తన స్వహస్తాలతో అంతం చేయాల్సి వస్తుంది. క్షత్రియ పుత్రుడు. గుడ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ప్రేయసిగా నటించింది ఎవరు? రేవతి. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా. రైట్ ఆన్సర్. ద లాస్ట్ వన్. ఈ సినిమాలో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? రేవతి.
అక్కడ రేవతి మిస్ అయింది, ఈ రేవతి కరెక్ట్. సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఒక చిన్న ఆర్టిస్ట్ ఈయన, అందుకనే తెలియలేదు నీకు. ఆయన పెద్దగా ఈజ్ నాట్ పాపులర్, చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఆయన పాపం ఇలా అయిపోయాడు చివరికి. శివాజీ గణేషన్ అని ఏదో అప్పుడప్పుడు వేషాలు వేస్తూ ఉంటాడు. ఆయన ఇందులో హీరో తండ్రిగా నటించాడు. కుదిరితే ఆయన గురించి తెలుసుకోమ్మా. సరే. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో హీరో ప్రేయస్గా నటించింది గౌతమి. ఈ సినిమాలో విలన్ గా నటించింది చాలా వండర్ఫుల్ యాక్టర్ ఇతను కూడా, నాజర్. ఈ సినిమాలో ఎక్స్ట్రాడనరీగా చేశాడు, ముఖ్యంగా క్షత్రియపుత్రుడు. ఎందుకంటే కమల్ హాసన్ ఇస్ అ గ్రేట్ యాక్టర్. వెన్ కంపేర్ టు శివాజీ, వీళ్ళందరినీ కంపేర్ చేస్తే చాలా గొప్ప నటుడు కమల్ హాసన్. శివాజీ ఒక చిన్న ఆర్టిస్టు. అలాగే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ద వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా. అండ్ సినిమాలో హీరో ఎవరిని పెళ్లి చేసి రేవతి, తను కూడా ఈ సినిమాలో ఆ గ్రామీణ యువతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసింది. ఆవిడ కూడా శివాజీ కంటే మహానటి. ఎందుకంటే వీళ్ళందరికీ ఎన్నో అవార్డులు వచ్చాయి బాబా. శివాజీ గారికి ఇంతవరకు నేషనల్ అవార్డు కానీ అలాంటివి ఏం లేవు. నీకే తెలియదు, చాలా మందికి తెలియదు. మీరందరూ తెలుసుకుంటే బాగుంటుంది శివాజీ గారి గురించి. ఓకే, రెండా? ఓకే, 20,000 నీ అకౌంట్లో, 30,000 మా అకౌంట్లో. ప్లీజ్ 30,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత రిన్ను నీ అకౌంట్లో 4,70,000. సో వసంత్ రెడీ సార్. రెడీ. వసంత్ కుమార్, యస్ సార్. సాయి కుమార్ హియర్. వసంత్ కుమార్ దేర్. కట్ చేస్తే హీరో ఓ డబ్బు కక్కుర్తి మనిషి, పెళ్లి కట్నం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడే వ్యక్తి. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వారి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని లెక్కలు కట్టుకునే టైపు. కట్ చేస్తే హీరో తండ్రి ఫ్రెండ్ సిఫార్సుపై ఓ పెద్ద మనిషి ఇంటికి ఉద్యోగం కోసం వెళతాడు. సిఫార్సు లెటర్ తారుమారవుతుంది. దాంతో ఆ పెద్ద మనిషి హీరోని వంటవాడు అనుకుంటాడు. ఇప్పటికే తెలిసిపోవాలి, ఆ పెద్ద మనిషికి పెళ్లి కావాల్సిన కూతురు ఉంటుంది, ఆమె హీరోయిన్ ఆస్తిని లెక్కగట్టిన హీరో నెమ్మదిగా ఇంట్లో నమ్మకాన్ని సంపాదించి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. ఆహ్వానం. గుడ్, నా పని తగ్గించావు. ఆహ్వానం. నౌ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమా హీరోయిన్ ఎవరు? రమ్యకృష్ణ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరో పనిచేసే కంపెనీ ఎండి కూతురుగా నటించింది ఎవరు? హీరా. షీ హాజ్ ఒక తోక ఉంది వెనకాల, చెప్పగలవా? హీరా ఆ పక్కన ఇంకోటి ఉంది కొంచెం. ఓకే, ఐల్ గివ్ ఇట్ యూ. హీరా ఇస్ రైట్ ఆన్సర్. హీరా రాజగోపాల్. ఓకే, గుడ్. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎస్వి కృష్ణారెడ్డి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? సత్యనారాయణ గారు. రైట్ ఆన్సర్. మరి హీరో తండ్రి ఎందుకు మిస్ అయ్యో? హీరోయిన్ తండ్రి గుర్తుంది. డబ్బున్నాడు కదా. ఓకే, ఇక్కడ మీరు ఎలాగో వచ్చింది కాబట్టి ఏంటి కట్నాలు తీసుకునే వాళ్ళ గురించి మీ అభిప్రాయం హరీష్? ఇది ఒక సాంప్రదాయం అని నా అభిప్రాయం. అంటే నువ్వు తీసుకుంటావు? రేపు తీసుకుంటాను అని కాదు, ఇది ఒక ట్రెడిషనల్, అంటే పూర్వం నుంచి వస్తుంది అమ్మాయికి ఇలా ఇవ్వడం లాగా. అది ఇట్స్ నాట్ డౌరీ, బట్ ఇట్స్ సాంప్రదాయం అని నేను అంటాను. ఓకే, రిణిత? అది తీసుకుంటాం తప్పని నేను అంటాను. తప్పని నువ్వు అంటావు. ఓకే, వసంత్? తప్పని మొత్తంగా నన్ను తీసుకొస్తే కానీ తీసుకుంటా, గ్యారంటీ. తీసుకురాకపోతే ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. ఓకే, శ్రవంతి? తప్పనే అంటాను. అంటే మీరు ఆడవాళ్ళు కాబట్టి తప్పని అంటున్నారు, మగవాళ్ళు కాబట్టి కావాలంటున్నారు. అంతే కదా మరి. అది ఆడైనా మగైనా నాకెందుకో ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. నా పర్సనల్ వ్యూ. నేను తీసుకోలేదు, రేపు నా కొడుక్కి తీసుకోకూడదు. నువ్వు చెప్పినట్టు సాంప్రదాయమే కానీ ఇట్ షుడ్ నాట్ బి ఏ కంపల్షన్. దే షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ గివింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. లేదా మనకెందుకయ్యా, మగాళ్ళం మనం పోషించలేమా? ఒక 20 ఏళ్ళు పెరిగో 25 ఏళ్ళు పెరిగో వాళ్ళ అమ్మా నాన్నలను వదిలేసి మన మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయిని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఇట్స్ అవర్ డ్యూటీ. అట్ ది సేమ్ టైమ్ డోంట్ మేక్ ఇట్ ఏ కంపల్షన్. నేను అనేది మీరు నిజంగానే ఎన్నో ఎన్ఆర్ఐ డెత్లు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. పెళ్లి అనేది నువ్వు చెప్పినట్టు ఒక అద్భుతమైన ఒక పండగను. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేక్రెడ్ రిలేషన్షిప్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్. సో దాన్ని ఈరోజు మనం అది ఎంతో 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 అందంగా, ఎంతో నువ్వు చెప్పినట్టు ఒక సాంప్రదాయంగా జరిగే ఆ పద్ధతిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చేటప్పటికి బాధపడాల్సిన విషయం.
మీ ఇద్దరిని చూస్తుంటే రేపు తీసుకున్నట్టే ఉన్నారు. అని కాదు సార్, నువ్వు సాంప్రదాయం చెప్పి లాగేసేటట్టున్నావు. తనేమో ఇస్తే ఓకే అంటున్నాడు కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇచ్చేవాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు చేసుకున్న తర్వాత మేక్ షూర్ దట్ షీ ఈస్ కంఫర్టబుల్. తనతో పాటు తన ఫ్యామిలీ కూడా కంఫర్టబుల్ గా ఉండాలని కోరుకోండి. ఓకే. ఆ సినిమాలో హీరో తండ్రిగా నటించింది గిరిబాబు గారు. ఆయన చాలా మంచి ఆర్టిస్టు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రఘుబాబు ఎరగదీస్తున్నాడు. సో గిరిబాబు గారు, అలాగే రమ్యకృష్ణ అనదర్ వండర్ఫుల్ యాక్ట్రెస్, అలాగే హీరా, షీ వాజ్ వెరీ గుడ్ వెన్ షీ వాజ్ యాక్టింగ్. సో కృష్ణారెడ్డి గారు అండ్ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఈయన ఒక అద్భుతమైన నటుడు మళ్ళీ సత్యనారాయణ గారు. సో 1, 2, 3, 4 వెల్డన్. సో 40,000 మా అకౌంట్, మీ అకౌంట్లో. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఇస్తే తీసుకుంటా అన్నావు. ఇప్పుడు నువ్వు ఇస్తే తీసుకుంటుంది తీసుకోమ్మా. 10,000 మాకు వచ్చిన తర్వాత వసంత్ నీ అకౌంట్లో 4,90,000. ఓకే. శ్రవంతి, చిన్నువా ముద్దు పేరు? సో చిన్ను రెడీయా? రెడీ. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. హీరోయిన్ త్రిష. గుడ్. కట్ చేస్తే హీరో అత్యున్నత చదువులు చదివిన యువకుడు, సంప్రదాయబద్ధమైన సంగీత విద్వాంసుడి కొడుకు, ఉద్యోగం కోసం నగరానికి వస్తాడు. కట్ చేస్తే తనలాంటి నిరుద్యోగులతో కలిసి రూమ్లో ఉంటాడు. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఉద్యోగాలు ఎవ్వరికీ రావు. రోజులు గడవడమే కష్టంగా ఉంటుంది. అదే సమయంలో నాటకాల్లో నటించే హీరోయిన్ పరిచయం అవుతుంది. కట్ చేస్తే ఆకలి, నిరుద్యోగం, పేదరికం వల్ల హీరోతో సహా 3 ఫ్రెండ్స్ నానా ఇబ్బందులు పడుతుంటారు. ఆకలి, నిరుద్యోగం, పేదరికం అనగానే టైటిల్ వచ్చేయాలి. ఒక ఫ్రెండ్ నేరస్తుడు అవుతాడు. హీరోకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హీరోయిన్ లోబరుచుకోవాలని ఆమె యజమాని ప్రయత్నిస్తాడు. హీరోయిన్ల మధ్య విభేదాలు వస్తాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో హీరో బార్బర్ గా పనికి కుదురుతాడు. కచేరీ కోసం నగరానికి వచ్చిన తండ్రికే గడ్డం గీయాల్సి వస్తుంది. చివరికి తమ అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోయి హీరోయిన్లు ఒక్కటవుతారు. ఆకలి రాజ్యం మన దేశమే. ఇంకా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా ఆకలి రాజ్యమే మన దేశం. ఎప్పుడు మనకి ఆకలి పోతుందో గానీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. ఇష్టమా శ్రీదేవి అంటే? లేటెస్ట్ గా త్రిష ఇష్టం, కానీ శ్రీదేవి ఎప్పుడు ఇష్టం. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ఏ కవికి వీరాభిమాని? చాలా విప్లవ కవి. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? బాలచంద్ర. కే బాలచంద్ర. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా. ఎలా కరెక్ట్ గా చెప్పావు? గెస్సింగ్ అందుకనే రాంగ్ ఆన్సర్ అది. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా కథ ప్రధానంగా ఏ నగరంలో జరుగుతుంది? హైదరాబాద్. సారీ. ఓకే, సినిమాలో హీరోయిన్ శ్రీదేవి. శ్రీశ్రీ తెలీదు? తెలుసు సార్, గెస్ చేసా బట్ అనుకున్నాను బట్ చెప్పలేదు. శ్రీశ్రీ అగైన్ ఈ శివాజీ గారు ఎంత చిన్న నటుడో ఈయన కూడా ఒక చిన్న కవి. చాలా గొప్పవాడమ్మా తల్లి శ్రీశ్రీ. ఓకే, సినిమాకి దర్శకుడు మళ్ళీ సౌత్ ఇండియా గర్వపడే డైరెక్టర్ కె బాలచందర్. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్. అండ్ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా గారు ఎంత ఫేమస్ అసలు. దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తమిళ సినీ సామ్రాజ్యాన్ని, సంగీత సామ్రాజ్యాన్ని పరిపాలించిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్. సినిమా కథ ప్రధానంగా ఢిల్లీలో జరుగుతుంది. సో ఎన్ని చెప్పావు కరెక్ట్గా? 2. శ్రీదేవి చెప్పావు, బాలచంద్ర చెప్పావు. సో 20,000 నీ అకౌంట్లో, 30,000 మన అకౌంట్లో. సో 30,000 నా అకౌంట్లోకి వచ్చిన తర్వాత శ్రవంతి నీ అకౌంట్లో 4,70,000. ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. హరీష్, నీ ఫేవరెట్ కలర్? చూసి చెప్పొద్దు, నువ్వు చెప్పు.
గోల్డ్ అండ్ వైలెట్. వైలెట్ రెండు లేదు ఇక్కడ. గోల్డ్ Gold ఉందిగా. గోల్డ్ ఉందిగా. గోల్డ్ ఉంది. 1000 రూపాయలు. ఓకే, ఆ 1000 రూపాయలు ఎక్కువ పట్టుకోవాలి. గోల్డ్ నీ ఫేవరెట్ ఎక్కువ పట్టుకోవాలి. సో ఐ వెల్కమ్ యూ టు ఒళ్ళంతా థ్రిల్లింత. ఎలా ఉంది? చాలా ఫన్ ఉంది. కానీ నాకు నచ్చింది ఏంటంటే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయిపోయి అలా ఫిక్స్ అయిపోయావు అంతే. బట్ కొంచెం నువ్వు లాగుంటే, ఓకే, లాక్కునేట్టు పెట్టుకుని ఉంటే, సంథింగ్ ఏదో ట్రై చేస్తుంటే షూర్. కొంచెం ఎక్కువ పట్టుకునేవాడు. బాగానే పట్టుకున్నావు, బట్ నీ ఇష్టమైన కలర్ కన్నా గ్రీన్ ఎక్కువ పట్టుకున్నావు. 30 గ్రీన్ పట్టుకున్నావు అంటే 3000. 5 రెడ్ పట్టుకున్నావు 2500. అండ్ 7 ఎల్లో పట్టుకున్నావు అండ్ 7000. టోటల్గా 12500 పట్టుకున్నావు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా 1,00,000 రూపాయలని. సో 87,500 మా రేష్మికి ఇచ్చేస్తాను. సో 87,500 మాకు ఇచ్చిన తర్వాత హరీష్ నీ అకౌంట్లో 3,92,500. రుణీత వచ్చేయ్, కమాన్. గ్రీన్ 50 పట్టేశావు. సో 5,000 అండ్ రెడ్ బాగానే పట్టుకున్నావు. ఈక్వల్ టు గ్రీన్ 10 పట్టుకున్నావు కాబట్టి 5,000. అండ్ ఎల్లో కూడా తనకంటే తక్కువ పట్టుకున్నా 5 పట్టుకున్నావు. సో 5,000. టోటల్గా తనకంటే ఎక్కువే పట్టుకున్నావు. 15,000 పట్టుకున్నావు. 85,000 మాకు ఇచ్చేస్తున్నాం ప్లీజ్. సో 85,000 మాకు ఇచ్చిన తర్వాత రణీత నీ అకౌంట్లో 3,85,000. వసంత్ నీ ఫేవరెట్ కలర్? కోర్స్ బ్లాక్, కాకపోతే అక్కడ లేదు. సో బ్లాక్ లేదు. అన్ని ఏది బ్లాక్ అనుకుంటావు నువ్వేది బ్లాక్ అనుకుని నీ కళ్ళకి మాత్రం బ్లాక్ గా కనిపించాలి. మేమంతా బ్లాంక్ అయిపోవాలి. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్ ప్లీజ్. వెల్కమ్ టు. గ్రీన్ 5,000. వాళ్ళిద్దరి కన్నా రెడ్ ఒకటి ఎక్కువ పట్టుకున్నావు 6 అంటే 3,000. వాళ్ళిద్దరి కన్నా ఎల్లో బాగా పట్టుకున్నావు 12 ఎల్లో 12,000. టోటల్గా 20,000 పట్టుకున్నావు. సో 80,000 మనకి ఇచ్చేస్తున్నాడమ్మా. సో 80,000 మాకు వచ్చిన తర్వాత వసంత్ నీ అకౌంట్లో 4,10,000. స్రవంతి నీ ఫేవరెట్ కలర్? బ్లూ. బ్లూ. నువ్వు అన్ని బ్లూ అనుకుని పట్టే వచ్చి.
గ్రీన్ అందరికంటే తక్కువ పట్టుకున్నావు, లేదు తనతో ఈక్వల్గా పట్టుకున్నావు. 30 గ్రీన్ 3000. రెడ్ రినీతాతో ఈక్వల్గా పట్టుకున్నావు 10, అంటే 5000. అందరికంటే రినీతా కంటే ఒకటి ఎక్కువే పట్టుకున్నావు. ఏది ఎల్లో, ఆగట్లేదు అన్నావు కానీ బాగానే పట్టుకున్నావు. 6000. అండ్ తను 12,500, తను 15,000, వసంత్ 20,000, నువ్వు 14,000 పట్టు. సో 86,000 మాకు ఇచ్చేస్తున్నావు. శ్రవంతి నీ అకౌంట్లో 3,84,000. స్టిల్ వసంత్ ఇస్ లీడింగ్ 4,10,000, ఫాలోడ్ బై హరీష్ 392 and 500, రినీతా 385 అండ్ శ్రవంతి 384. మీ ఇద్దరికి 1000 డిఫరెన్స్, మీ ఇద్దరికి దగ్గర 20,000 డిఫరెన్స్ ఉంది. ఈ నెక్స్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. దీని పేరు లక్క 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 లక్క. మళ్ళీ హరీష్తో స్టార్ట్ అవుతుంది. 6 ప్రశ్నలు అడుగుతాను, కానీ టైం ఇవ్వను ఈసారి. ఐల్ బి వెరీ ఫాస్ట్. ఇందాక థింక్ చేశారు, ఆలోచించారు, అంత టైం ఉండదు. మీకు తెలిస్తే చెప్పడం, రైట్ అయితే రైట్ అంటాను, రాంగ్ అయితే రాంగ్ అంటాను, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. మీకు తెలియకపోతే పాస్ అని చెప్పడం. అంటే ఈచ్ క్వశ్చన్ మీరు ఇచ్చే ఆన్సర్ దాని వాల్యూ 25,000. ఓకే, రెడీ? లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. రెడీ? లక్ 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 లక్. క్వశ్చన్ నెంబర్ 1. అండర్ వాటర్ హాకీ జట్టులో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. హీరోయిన్ జ్యోతిక ఎవరి సోదరి? పాస్. నెంబర్ 3. కులు మనాలి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరు? తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరు? పాస్. అభిమన్యుడు. క్వశ్చన్ నెంబర్ 5. కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్నవ రోజున వీరమరణం పొందాడు? 5th. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. గంగా నదికి బంగ్లాదేశ్ లో ఏమంటారు? పాస్. సారీ. అండర్ వాటర్ హాకీ జట్లో 6 ఉంటారు. ఓకే. ఇది స్విమ్మింగ్ పూల్ లా నిర్మించిన ప్రత్యేకమైన వాటర్ కోర్ట్ లో హీరోయిన్ జ్యోతిక ఎవరి సోదరి? నగ్మా. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ. ఓకే. 1997లో కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆవిడ బెంగాల్లో ఈ కాంగ్రెస్ ని స్టార్ట్ చేసింది. అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో 135వ రోజు, 135th డే, 135వ రోజు వీరమరణం పొందాడు. గంగా నదికి బంగ్లాదేశ్ లో పద్మ, దాని పేరు పద్మ. సో 6 చెప్పలేదు. 150,000 మాకు ఇచ్చేస్తున్నావు ప్లీజ్. 150,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 2,42,500. లక్ 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 లక్. క్వశ్చన్ నెంబర్ 1. జూన్ 19, 2010 నాటికి రాహుల్ గాంధీ వయస్సు ఎంత? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. పురాణాల ప్రకారం దిక్పాలకులు ఎంతమంది? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. మరియా షరపోవా ఏ ఆటలో ప్రసిద్ధ క్రీడాకారిణి? మరియా షరపోవా. పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 4. దీపికా పదుకునేను హిందీ తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 5. గిన్నిస్ బుక్ రికార్డుల ప్రచురణ ప్రారంభించి ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? పాస్. జింక్, కాపర్, టిన్ ఈ 3 కలిసిన మిశ్రమ లోహాన్ని ఏమంటారు? పాస్. 150,000 పాస్. సో జూన్ 19, 2010కి 1970లో పుట్టాడు రాహుల్ గాంధీ. సో 40 ఏళ్ళు. పురాణాల ప్రకారం దిక్పాలకులు, మన దిక్కులు 8. సో దిక్పాలకులు అంటే 8 మంది. ఓకే. మరియా షరపోవా టెన్నిస్ ఏ ఆటలో? టెన్నిస్, లాన్ టెన్నిస్, రష్యా. ఎస్. దీపికా పదుకునేను హిందీ తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ ఓం శాంతి ఓం ఫరాఖాన్. గిన్నిస్ బుక్ రికార్డుల ప్రచురణ ప్రారంభించి ఇప్పటికి 55 సంవత్సరాలు అయింది. 1955 నుండి ప్రచురణ. జింక్, కాపర్, టిన్ ఈ 3 కలిసిన మిశ్రమ లోహాన్ని కంచు. సో మానవుడు కనుగొన్న మొదటి మిశ్రమ లోహం ఇది, కంచు. ఓకే. రుణిత 150,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 2,35,000. రెడీ వసంత్? క్వశ్చన్ నెంబర్ 1. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఈ డైలాగ్ ఏ సినిమాతో పాపులర్ అయింది? చిరంజీవి గరానమ్మగుడు. గరానమ్మగుడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు? గుజరాత్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. భారత్ క్రికెట్ కెప్టెన్ లో జూలై 7న బర్త్డే జరుపుకునేది ఎవరు? ధోని. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. 2011 జనాభా లెక్కల్లో మొదటి పేరుగా ఎవరిని రిజిస్టర్ చేశారు? 11. ఎవరి పేరుని 2011 జనాభా లెక్కల్లో? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. అయ్యో 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 విక్టరీ వెంకటేష్ పలికే ఊత పదం ఏ సినిమాలోనిది? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. రామాయణంలో శూర్పణఖ మరో పేరేమిటి?
పాస్. ఓకే, సో ఘరానా మొగుడు రైట్, గుజరాత్ రైట్, ధోని రైట్. జనాభా లెక్కల్లో మొదటి పేరుగా రిజిస్టర్ చేసింది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. ఓకే, అయ్యో 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 విక్టరీ వెంకటేష్ పలికే ఊత పదం బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజా చెప్పాను. ఐఎమ్ సారీ, టైమ్ అప్. రామాయణంలో శూర్పణఖ మరో పేరు కామవల్లి. ఓకే, 1, 2, 3 కరెక్ట్ గా చెప్పి 75,000 నీ అకౌంట్ లో, 75,000 నా అకౌంట్ లో. కమాన్, 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత వస్తుంది నీ అకౌంట్ లో 3,35,000. రెడీ? లక 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 లక. లక లక లక. ఎస్, రెడీ. క్వశ్చన్ నెంబర్ 1, చిరంజీవి నిరోష జంటగా వచ్చిన సినిమా ఏది? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2, ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి భర్త పేరేమిటి? పాస్. పాస్. సాధారణంగా మన దేశంలో లోక్సభ ఎన్నికలు ఎన్నేళ్లకోసారి జరుగుతాయి? 5 years. గుడ్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, పురాణాల ప్రకారం చంద్రుని కొడుకు పేరేమిటి? ఎవరు? చంద్రుని కొడుకు పేరేమిటి? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 5, సుత్తి జంటగా పాపులర్ అయిన కమెడియన్స్ ఎవరు? సుత్తి జంట. సుత్తి జంట. సుత్తి జంటగా పాపులర్ అయిన కమెడియన్స్. బ్రహ్మ. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6, కాలి పాదాల దిగువన మాంసపు మెత్తలను కలిగి ఉండే జీవి ఏది? పాస్. పాస్. ఓకే, చిరంజీవి నిరోషగా జంటగా వచ్చిన సినిమా స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి భర్త పేరు సదాశివం. 5 ఏళ్లకోసారి. రైట్ ఆన్సర్. వర్చస్సు, చంద్రుడు కొడుకు పేరు వర్చస్సు. మనం అంటుంటాం నీ వర్చస్సు చాలా బాగుంది అని. వర్చస్సు. సుత్తి జంటగా పాపులర్ అయిన కమెడియన్స్ సుత్తి వేలు అండ్ సుత్తి వీరభద్రరావు. వేలు గారు ఉన్నారు, వీరభద్రరావు గారు లేరు. ఇది జంధ్యాల గారి సృష్టి అండ్ బోత్ ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్. ఓకే, కాలి పాదాల దిగువన మాంసపు మెత్తలను కలిగి ఉండే జీవి పిల్లి. కింద మెత్తగా ఉంటుంది, సో దట్ పిల్లి నడుస్తున్నప్పుడు మనకి సౌండ్ వినిపించదు. ఓకే, 1 కరెక్ట్ గా చెప్పావు. 25,000 నీ అకౌంట్ లో, 1,25,000 మన అకౌంట్ లో. కమాన్, 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత శ్రవంతి నీ అకౌంట్ లో 2,59,000. ఇది లాస్ట్ రౌండ్, బజర్ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ ద లాస్ట్ రౌండ్, ది అల్టిమేట్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్, బజర్ రౌండ్, బోనస్ రౌండ్. రౌండ్ నెంబర్ 5, కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1, మనిషి మరణించిన తర్వాత సాగే ప్రయాణం గురించి, మనిషి చేసిన పనులకు వేసే శిక్షల గురించి వివరించే పురాణం ఏది? హరీష్. గరుడ పురాణం. గరుడ పురాణం. రైట్ ఆన్సర్. సో 20,000 వసంత్ నీ అకౌంట్ లో నుంచి హరీష్ అకౌంట్ లో. సో వసంత్ ఇప్పుడు నీ అకౌంట్ లో 1,15,000. హరీష్ గుడ్, ఇప్పుడు నీ అకౌంట్ పెరిగింది 62,500. క్వశ్చన్ నెంబర్ 2, హీరోయిన్ సౌందర్య, కమెడియన్ బాబు మోహన్ కలిసి నటించిన యుగళ గీతం ఏ సినిమాలోనిది? వసంత్. మాయలోడ్. మాయలోడు. రైట్ ఆన్సర్. ఇప్పుడు యాక్చువల్ గా తను నీ దగ్గర నుంచి కొట్టినా మళ్ళీ నువ్వు తన దగ్గర నుంచి కొడుతున్నావు, ఎందుకంటే ఇప్పుడు నీ తర్వాత తనే హైయెస్ట్ లో ఉన్నాడు. వసంత్ 1,35,000. హరీష్ 42,500. క్వశ్చన్ నెంబర్ 3, హనీమూన్ అనే సంప్రదాయం, మళ్ళీ సంప్రదాయం వచ్చింది, ఏ ప్రాచీన నాగరికత కాలంలో మొదలైంది? హరీష్, ఏ ఓల్డెస్ట్ సివిలైజేషన్? సారీ, టైమ్ అప్. నువ్వు నొక్కి ఆన్సర్ చెప్పలేదు కాబట్టి 20,000 రేష్మి నువ్వు కోటే. బాబిలోనియా. బాబిలోనియా నాగరికత, బాబిలోనియా సివిలైజేషన్. ఇది క్రీస్తు పూర్వము 4,000 సంవత్సరాల క్రితం ఈ హనీమూన్ అనే కాన్సెప్ట్. ఇంకా స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్. మా ఆవిడికి ఇప్పటికీ నా మీద కోపం, నేను హనీమూన్ తీసుకెళ్ళలేకపోయాను. ఐ వాజ్ సో బిజీ. ఓకే, 20,000 మాకు ఇచ్చిన తర్వాత హరీష్ నీ అకౌంట్ లో 22,500. క్వశ్చన్ నెంబర్ 4, రినీత అండ్ శ్రవంతి చెప్తే చాలా బాగుంటుంది నా కోరిక. పద్మశ్రీ అవార్డు పొందిన ఒకే ఒక్క మిస్ వరల్డ్ ఎవరు? రైట్. వసంత్. సార్ నాకు కమాన్. వసంత్ వెరీ ఫాస్ట్. వెల్ డన్ వసంత్. ఐశ్వర్య రాయ్, ఆవిడ మిస్ వరల్డ్ ఎప్పుడు? ఎనీ ఐడియా? 94. ఎస్, 1994. పద్మశ్రీ అది తెలియదు సార్. లాస్ట్ ఇయర్ 2009 పద్మశ్రీ. సో గుడ్, వెల్ డన్. సో 20,000 ఇప్పుడు నువ్వు శ్రవంతి దగ్గర నుంచి కొట్టేస్తున్నావు. కమాన్, గిమి ప్లీజ్.
Thank సో వసంత్ గుడ్ 1,55,000 వచ్చేసావు. స్రవంతి 39,000, రుణిత 35,000, హరీష్ 22,500. క్వశ్చన్ నెంబర్ 5. అమెరికాలో విండీ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? అనుకుంటున్నా కానీ చెప్తే ఎందుకు ప్రాబ్లం అనేసి. చెప్తే 20,000 పోతాయి. కరెక్ట్ గా చెప్తే మళ్ళీ స్రవంతి దగ్గర నుంచి 20,000 కొట్టేయచ్చు. పోయినా పర్వాలేదు అని వాంట్ టేక్ ఎ ఛాన్స్. నో సార్, నో ఛాన్సెస్. హరీష్ నువ్వు, రణిత, శ్రవంతి చెప్పకపోవడమే మంచిదైంది నీకు. చికాగో. ఎందుకంటే ఇది ఈ మిచిగన్ సరస్సు నుండి ఈదురు గాలులు వీస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ విండీ సిటీ, చికాగో. సో హరీష్ 22,500, రణిత 35,000, శ్రవంతి 39,000. అండ్ ఈ ఎపిసోడ్ అల్టిమేట్ వినర్ ఈస్ వసంత్, 1,55,000. So, all the best to you. At the same time, until next episode, good night, Subhratri, sweet dreams.